మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ గురించి మనకు తెలియని కొన్ని భయంకరమైన నిజాలు ఉంటాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఆంధ్రాలో ఒక చిన్న గ్రామంలో వరుణ్ మరియు అతని ఫ్రెండ్స్కు ఎదురైంది. దీపావళి పండగ కోసం ఊరికి వచ్చిన 5 స్నేహితులు రాత్రి మందు పార్టీ కోసం ఒక పాత స్కూల్ను ఎంచుకున్నారు. కానీ ఆ రాత్రి వారు చూసిన దృశ్యాలు వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గాయంగా మిగిలిపోయాయి. ఆ పాడుబడ్డ స్కూల్లో నిజంగా ఏం జరిగింది, ఆ రాత్రి వారి పార్టీలోకి వచ్చిన ఆ అపరిచితులు ఎవరు అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వరుణ్ తన చిన్ననాటి స్నేహితులు కిరణ్, రోహిత్, చరణ్, అజయ్, మనోజ్లతో కలిసి దీపావళి సెలవులకి ఊరికి వచ్చాడు. వీరంతా వేర్వేరు నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పండగలకి మాత్రం అందరూ కలుస్తారు. ఆ రాత్రి ఊరి చివర ఎవరికీ తెలియకుండా పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేశారు. వారు ఎంచుకున్న ప్రదేశం ఆ ఊరు బయట ఉన్న ఒక పాత గవర్నమెంట్ స్కూల్. సాయంత్రం 5 గంటల సమయం. పార్టీ కోసం చికెన్, మందు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వరుణ్ వెజిటేరియన్ కావడంతో తన కోసం ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నాడు. వారు స్కూల్ వైపు వెళ్తుండగా దారిలో కిరణ్కి ఎవరో ఒక ముసలి వ్యక్తి చెట్ల చాటు నుంచి గమనిస్తున్నట్లు అనిపించింది. కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అది కేవలం తన భ్రమ అని అందరూ స్కూల్ గోడ దూకి లోపలికి వెళ్ళారు. ఆ స్కూల్ వాతావరణం చాలా నిశ్శబ్దంగా, గాలిలో ఏదో తెలియని బరువు ఉన్నట్టుగా ఉంది. కిరణ్ మరియు రోహిత్ ఒక మూల గదిలోకి వెళ్ళి చికెన్ వండడం మొదలు పెట్టారు. మిగిలిన వారు వరండాలో కూర్చున్నారు. అప్పుడే మనోజ్కి తన ఫాదర్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి రమ్మంటే తను త్వరగా వస్తానని చెప్పి హల్వా తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ 4 స్నేహితులు మాత్రమే మిగిలారు. చికెన్ వండడం పూర్తయ్యాక అందరూ కలిసి బయట కూర్చొని తినడం ప్రారంభించారు. చుట్టూ చిమ్మ చీకటి. అప్పుడప్పుడు ఏదో దూరాన పేలుతున్న టపాసాల శబ్దాలు, కుక్కల అరుపులు తప్ప ఏమీ వినిపించడం లేదు. వరుణ్ తన ఫోన్ చూసుకుంటుండగా అకస్మాత్తుగా అజయ్ గొంతులో మాట రాక తడబడడం గమనించాడు. అజయ్ వణుకుతున్న చేతితో ఏదో చూపిస్తున్నాడు. వీరంతా తినడానికి కూర్చున్న ఆ సర్కిల్ మధ్యలో ఒక 18 ఏళ్ల అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం కాలిపోయినట్టు నల్లగా ఉంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె కళ్ళ నుండి రక్తం కారుతూ వారు తింటున్న పాత్రల్లో పడుతోంది. ఆమె వింతగా నవ్వుతూ తన మెడను 360 డిగ్రీలు తిప్పుతున్నట్టుగా అందరినీ చూసింది. ఆ తర్వాత తన చేతిని ఆ వేడివేడి గిన్నెలో పెట్టి మాంసం ముక్కలను తీసుకొని పక్కనే ఉన్న పాత గదిలోకి మెరుపులా పరిగెత్తింది. అందరూ భయంతో కేకలు వేస్తూ ప్లేగ్రౌండ్ వైపు పరిగెత్తారు. కానీ అక్కడ వాటర్ ట్యాంక్ పైన ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆమె తెల్లటి చుట్టూ గాలిలో ఎగురుతోంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి ఉన్నాయి. అలా చూస్తుండగా ఆమె ఒక్కసారిగా ట్యాంక్ వెనుకకు దూకేసింది. దిక్కుతోచని స్థితిలో వారంతా చికెన్ వండిన గదిలోకి వెళ్లి తలుపులు గట్టిగా వేసుకున్నారు. బయట ఏదో వింత శబ్దం. వందలాది పిల్లులు ఒక్కసారిగా ఆ గదిని చుట్టుముట్టాయి. కిటికీలో నుంచి చూస్తే ఆ పిల్లుల కళ్ళు చీకటిలో మెరుస్తున్నాయి. వరుణ్ తన దగ్గర ఉన్న చెప్పును తీసి దేవుడిని తలుచుకుంటూ బయటకు విసిరాడు. వారు అనుకున్నట్టుగానే చెప్పు నేరుగా పడడంతో ధైర్యం తెచ్చుకొని ఆ గది బయటకు వచ్చి మెయిన్ గేట్ వైపుకి ప్రాణాలకు తెగించి పరిగెత్తారు. దారిలో వారికి మనోజ్ కలిశాడు. మనోజ్ చాలా భయపడిపోయి ఉన్నాడు. తాను స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు అజయ్ గొంతుతో ఎవరో తనను పిలిచారని, కానీ ఆ పిలుపులో మనుషుల గొంతు లేదని గ్రహించి వెనక్కి వస్తుంటే వీరు కలిశారు. మరుసటి రోజు ఆ ఊరు పెద్దల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఆ స్కూల్లో ఒక అమ్మాయి చాలా ఏళ్ల క్రితం అదే గదిలో ప్రమాదవశాత్తు తగలబడి చనిపోయింది. అలాగే ఒక ఆయ ఆ స్కూల్ మీద నుండి పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఊరి జనం సాయంత్రం 5 గంటలు దాటితే ఆ స్కూల్ వైపు ఎవ్వరూ వెళ్లరు. ఫ్రెండ్స్, ఆ రాత్రి మద్యం మత్తులో ఉండడం వల్లే వారు ఆ ప్రమాదాన్ని గమనించలేకపోయారు. అందుకే తెలియని ప్రదేశాల్లో, పాడుబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి సాహసాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ కథే నిదర్శనం. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రైమ్ మరియు హర్రర్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.